మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం నిర్ణయిస్తారా? సీఎం సమర్పించిన జాబితాకు అధిష్టానం ఓకే చెప్పేసిందా? అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? రెడ్డి సామాజిక వర్గం నుండి ఎక్కువ మంది పోటీ పడడమే విస్తరణకు ఆలస్యం అవుతోందా? ఇప్పుడు కుదరకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతేనా? ఆలస్యం అయ్యే కొద్దీ పార్టీకి లాభమా నష్టమా? అసలు మంత్రివర్గ విస్తరణపై టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడిందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రేపో మాపో అంటూ తెగ ప్రచారం జరుగుతున్నా వాస్తవ రూపం దాల్చలేదు. రకరకాల కారణాలతో అధిష్టానం దీనిపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రారంభమైంది. అధిష్టానానికి ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు తప్ప పెద్ద కార్యక్రమాలు లేవు. దీంతో ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సూచించిన జాబితాను అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు 2 లేదా 3 మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా ఖాళీలను లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేయొచ్చని పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా వీలు పడలేదు. రకరకాల పనుల ఒత్తిడితో అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. ఒకసారి జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికలు, ఇంకోసారి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అడ్డు వచ్చాయని అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయినా మంత్రివర్గ విస్తరణపై రూపొందించిన జాబితాను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పుడు సామాజిక సమీకరణాలు పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది రేసులో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని 12 మంది ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నాయి. ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్న ఎమ్మెల్యేలలో ఎవరిని కాదని పక్కన పెట్టినా కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి మిగతా పదవులు కొంతకాలం తర్వాత భర్తీ చేయొచ్చని అధిష్టానం సూచించినట్లు ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకేసారి 6 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంకోవైపు విస్తరణకు ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు వేచి చూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తర్వాతే విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7, 2004తో ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆశావహులు సైతం కొన్ని సందర్భాల్లో అలకబూనుతున్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన ఈ నెల 25న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. వాటిలో ఏమాత్రం పార్టీ పర్ఫార్మెన్స్ తగ్గినా సీఎం రేవంత్ రెడ్డికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకోవైపు బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పాగా వేసింది. దక్షిణ తెలంగాణలో కూడా పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అనూహ్య రీతిలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కమలం హస్తగతం చేసుకోవడంతో దక్షిణ తెలంగాణపై కాషాయ దళం కన్నేసింది. ఈ పరిణామాల మధ్య మంత్రివర్గ విస్తరణ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి దెబ్బ తగులుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.